బందు కట్టు అని చెప్పినదంతా బందు కట్టు అనుకొనకుడి, వారు భయపడు దానికి భయపడకుడి, దారి వలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపత్యకు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలేను. చాలు చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా తండ్రి, నీవు ఏర్పరిచిన మందిరం, నీవు తీసుకొచ్చిన ప్రజలు, మే నిమిత్తమాత్రులమయ్యా. నీ దాసుడైన అయోగ్యుడైన అపాత్రుడను నాయన, నీ రక్తంలో కడిగిన ప్రభు, నువ్వు ఏర్పరచుకున్న సాధనం కనుక పరిశుద్ధ ఆత్మ సహాయం చేసి నాయన, నీ ఆత్మ సంచారం ద్వారా నాయన ఇక్కడున్న బిడ్డలందరినీ దర్శించండి. ఈ సంఘంలో చేసిన సమస్త మేలు బట్టి స్తోత్రాలు అయ్యా. ఇప్పుడు నీ వాక్యం కొరకు కాచుకొని ఉండగా నాయన, నీ మాట అందించండి ప్రభువా. నీ దాసుని నీ వశపరుచుకో ప్రభువా. ఇక్కడున్న బిడ్డలందరినీ దర్శించు ప్రభువా. దుష్టుడు అపవాది కార్యాలు యేసు నామములో బంధిస్తున్నాం. నీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచమని నీ సహాయాన్ని వేడుకుంటూ ప్రభువా, నీ సన్నిధి ప్రసన్నత మా మధ్య ఉంచి ఆశీర్వాదకరమైన మాట అందించి సహాయం చేయమని, ఆత్మ నడిపింపు దయచేయమని మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో ఇప్పుడు చదివిన మాట ఏం చెప్తున్నాడండి? ఈ జనముల చదువు, ఈ జనముల మార్గమున నడవకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చాను. చాలు. అంటే దేవుడు చెప్పాడంట, ఏమని? ఈ జనుల మార్గమున నడవకూడదని బహు బలముగా యెహోవా నాకు తెలియజేశాడు. నన్ను గద్దించి ఆ మాట తెలియజేశాడని దేవుని లేఖనం చెప్తా ఉంది. అంటే భక్తుడితో దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనుషులుగా మనం పుట్టినప్పటి నుంచి ఈ లోకంలో చూసిన వాటిని బట్టి, మనకు మనసుకు నచ్చిన దాన్ని బట్టి లోక మార్గాల్లో వెళ్ళిపోతూ ఉన్నాం. లోక సంబంధమైన మార్గాల్లో వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుందంటే ఈరోజు మనుషుల జీవితం నెమ్మది లేక, సమాధానం లేక, అనేక రకాల చిక్కుల్లో మనుషుల జీవితం తెలియకుండానే చిక్కుబడిపోతూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం అంటుంది, ఈ జనుల మార్గంలో నడవద్దు. మరి దేనిలో నడవాలి? యెషయా గ్రంథం అదే 8వ అధ్యాయం ఇప్పుడు మనం చదివితే ప్రమాణ వాక్యమును అని ఉంటుంది. చూడమ్మా, యెషయా గ్రంథం 20వ వచనం, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. చూడండి, మరి ఎలా నడవాలి అంటే బైబిల్ చెప్తుంది, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఎంక్వైరీ, విచారించుడి అంటే ఎంక్వైరీ. ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి? ఈరోజు మనిషిని దేవుడు సృష్టించాడు. సృష్టించిన సృష్టికర్తకు మనిషి యొక్క జీవిత విధానం తెలుసు. ఇప్పుడు ఈ మైక్ ఉంది, దీన్ని సృష్టించిన వాడు లేకపోతే దీన్ని కనుగొన్నవాడు దీన్ని దేనికి వాడుకుంటే ప్రయోజనమో దానికి తయారు చేశాడు. దీన్ని వేరే రకంగా కూడా వాడచ్చు, కానీ దానివల్ల అంత ప్రయోజనం లేదు. అవునా కదా? ఇప్పుడు సౌండ్ బాక్స్ ఉంది, సౌండ్ బాక్స్ సృష్టించాడు అంటే ఒకరు కనిపెట్టారు. దేనికి? అది మామూలుగా మాట్లాడితే వినపడదు, కానీ దానిలో ద్వారా మాట్లాడితే చాలామంది వినగలరు. కానీ ఆ సౌండ్ బాక్స్ను అలా కాకుండా వేరే కూడా వాడచ్చు. ఎలాగా? పీటలాగా వేసి కూర్చోవచ్చు. దానివల్ల ఉపయోగం ఉందా? దాన్ని ఎలా సిద్ధపరిచాడో దాని ప్రకారం దాన్ని వాడటం వల్ల దానివల్ల అనేకులకు ఉపయోగం ఉంది. అలా కాకుండా వేరే రకంగా వాడితే అంత ఉపయోగపడదు. అలాగే ఈరోజు దేవుడు మనిషిని సృష్టించాడు. సృష్టించిన మనిషి ఎలా బ్రతకాలి అనేది మాన్యువల్ బుక్గా బైబిల్ గ్రంథం ఇచ్చాడు. హల్లెలూయా. టైలరింగ్ షాప్కి వెళ్ళి ఒక మిషన్ కొనుక్కున్నాం అనుకో, మిషను, ఆ మిషన్తో పాటు టైలరింగ్ తెలుసుకమ్మా, కొడతారు కదా, ఆ మిషను కొనేటప్పుడే అతడు ఇస్తాడు, ఒక బుక్ ఇస్తాడు. అమ్మా ఇదిగో ఈ బుక్ ప్రకారం కుడితే ఇలాగ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్తాడు. దాని ప్రకారం అక్కడ
కొడతాడు, టప్ టప్ మని కుట్టుబడిద్ది. కుట్టుబడినప్పుడు ఆహా బాగుంది ఈ మిషన్, ఇంతేగా ఏముంది అని చెప్పి ఇంటికి తెచ్చేసి ఇంట్లో అన్ని బిగించిన తర్వాత వెళ్ళిపోయినాక నొక్కుతా ఉంటే కుట్టుపడలేదు అనుకో, ఏమనిపించింది? వెంటనే ఫోన్ తీసుకొని అక్కడేమో నాకు బాగానే అనిపించింది, ఎక్కడ తెస్తే కుట్టుపడతలేదు, నన్ను మోసం చేసావు, ఇదే ఎలాంటిది పంపించావు అని నాకు చెడాబెడా తిడతా ఉండిద్ది అనుకో. వెంటనే ఆయన ఏమంటాడు? అమ్మా నీకు మిషన్తో పాటు ఒక బుక్ ఇచ్చాం. ఏమిచ్చాడమ్మా శాంతమ్మ గారు? మిషన్తో పాటు ఒక బుక్ ఇచ్చాం, దాంట్లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని ఉంటుంది. దాని ప్రకారం కుట్టే, నీకు చెప్పే కదా దాని ప్రకారం అని. ఎప్పుడైతే దాని ప్రకారం కుట్టడం మొదలుపెట్టిందో కుట్టు సాఫీగా పడడం మొదలైంది. అండి సారీ అండి, మరి నేనే పొరపాటు పడ్డాను, ఇప్పుడు ఈ మిషన్ బాగానే పనిచేస్తుంది అని. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఈరోజు మనుషుల జీవితాలు ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి దేవుడు సిద్ధపరిచాడు, మనిషిని సృష్టించాడు. కానీ ఈరోజు మనుషులు జీవితాలు లోకానుసారంగా దేవుని మార్గం తెలియకపోతే, దేవుని పద్ధతి తెలియకపోతే, దేవుని మాట దేవుని మార్గం తెలియకపోతే మనిషి లోకములో వెళ్ళి ఆ మనుషుల లాగా వెళ్ళిపోయి అనేక రకాల సమస్యల్లో చిక్కుల్లో పడిపోతూ ఉన్నాడు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అందుకనే ఆ యెషయా గ్రంథంలోనే ఇందాక చదివిన కింద మాట చదివితే లోకం వైపు భూమి వైపు చూడగా అని అంటది. ఏమండి 20వ వచనం, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు. అనగా వాక్య ప్రకారం దేవుని మార్గం తెలియకపోతే వెలుగు తెలియదు, చీకటిలోనే ఉన్నట్టుగా ఉంటది, అరుణోదయము కలగదు అని చెప్తూ 21వ వచనం, అట్టివారు ఇబ్బంది పడుచు. చూడండి, అట్టివారు ఇబ్బంది పడుచు. ఎట్టివారు? దేవుని మార్గం తెలియదు కదా, దేవుని మాట తెలియదు కదా, ఈ సమస్యల్లో మనిషి జీవితంలో కుటుంబ జీవితంలో ఎలాగ బయటపడాలో తెలియదు కదా, ఈ పోరాటంలో ఎలాగ దేవుడు బయటకు తీసుకొస్తాడో తెలియదు కనుక వాటిల్లో పడిపోయిన వారు ఏం చెప్తున్నాడంటే, వారు ఇబ్బంది పడుచు, ఆకలి కొనుచు, ఈ దేశ సంచారము చేయుదురు. చదువుమా. ఆకలి కొనుచు, కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూతురు. ఏంటో ఈ దేవుడు నన్ను ఇట చేస్తున్నాడు, ఏంటో నా బ్రతికెట్ట అయిపోయింది, ఏంటో నా పరిస్థితులు ఇలాగ అయిపోతున్నాయి అని ఆ చిక్కులను బట్టి, సమస్యలను బట్టి, వేదనను బట్టి మీద చూచి, అనగా దేవుని వైపు చూచి, ఆకాశం వైపు చూచి అసలు దేవుడు ఉన్నాడా, ఎందుకు నన్ను ఎలా చేశాడు అలా చేశాడని శాపములు పలుకుచు ఇబ్బంది పడుచు ఉంటారట. అంత మాత్రమే కాదు, ఆ కింద ఇంకోటి కూడా రాయబడి ఉంది, భూమి తట్టు తేరి చూడగా. ఈరోజు లోకంలో చూడండి, భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహనము అంటే సహించలేని వేదన, బాధలు, అంధకారం అంటే సమస్యల నుండి ఎలా బయటికి రావాలో తెలియక, ఇబ్బందుల నుండి ఎలా బయటపడాలో తెలియక జీవితమే అంధకారం అయిపోయిన పరిస్థితి. దుస్సహనమైన వేదనయు కలుగును, వారు గాఢాంధకారంలోనికి తోలివేయబడతారు. ఇక బయటపడతామేమో కానీ ఇక రాను రాను ఇక తప్పించుకోలేని గాఢాంధకారం లాంటి సమస్యల్లో చిక్కబడుతున్నారు. అయితే ప్రియులారా, దీనికి మార్గం ఏంటంటే ఇదిగో దేవుని వాక్యము. దేవుడు కూడా చెప్తున్నాడు మనుషులు బయటపడడానికి మార్గం ఉంది. యేసు ప్రభు కూడా చెప్పాడు మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి వేసుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి కలుగును. ఇంకా కింద కూడా ఉంది, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను మనది. యేసు ప్రభు పిలుస్తున్నాడు ఏమని? ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, అప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుంది. నా కాడి మీ మీద వేసుకొని నా యొద్ద నేర్చుకోండి. ఈరోజు ఎలాంటి అంధకారమైన స్థితి, అంధకారం అంటే ఇబ్బందులు, సమస్యలు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎలా బయటపడతామో తెలియని పరిస్థితి, ఎన్ని ప్రయత్నాలు చేసినా నెమ్మది లేని స్థితిలో ఈరోజు మనుషులు ఉంటున్నారు. వాళ్ళు ధనవంతులు కావచ్చు,
సామాన్యులు కావచ్చు, ఆరోగ్యవంతులు కావచ్చు, మరి ఎంతమంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈరోజు మనుషులు ఈ వేదన గుండా వెళ్తున్నారు. అయితే దేవుని వాక్యం అంటుంది, ఎవరైతే దేవుని వాక్యాన్ని తెలుసుకుంటారో, ఎవరైతే దేవుని మాట ప్రకారం జీవించడానికి వారి జీవితాలను అప్పగించుకుంటారో, వారంట ప్రతి ఇబ్బంది, ప్రతి కష్టము, ప్రతి ప్రయాస, ప్రతి పోరాటం నుండి బయటికి దేవుడు తీసుకొచ్చే మార్గాన్ని దేవుడు చూపాడు. అదే దేవుని వాక్యం. స్తోత్రం చెప్పండి. అయితే ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ జనాల మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. లోక మార్గములో నలుగురు ఎలా బ్రతుకుతున్నారు, 10 మంది ఏ దారిలో వెళ్తున్నారు అనే దారిలోనికి వెళ్ళిపోతున్నారు. కానీ నన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు, ఆయన మార్గం ఏంటి, ఆయన ఎలా నడవమంటున్నాడు అని దేవుణ్ణి వెతకని పరిస్థితుల్లో ఈరోజు మనుషులు ఉన్నారండి. కనుక ఇప్పుడు ఎవరైతే దేవుని మార్గంలోకి వస్తారో, బైబిల్లో ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే నోవాహు గురించి రాయబడి ఉంటుంది. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు భూలోకమంతా చెడిపోయి ఉంది, సమస్త శరీరులు వారి మార్గములు చెరిపి వేసుకున్నారని రాయబడి ఉంటుంది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదవమా. యెహోవా చూచి భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునందెను. ఏమండి, దేవుడు చూసినప్పుడు మనుషులు సమస్త మార్గాలు చెరివేసుకున్నాయి. ఇప్పుడు 12వ వచనం చదివితే, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిందెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉన్నారు. ఏమండి, దేవుడు సృష్టించాడు, భూలోకాన్ని చూస్తే మనుషులే చెరిపేసుకున్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమన్నా మార్గాలు చెరిపేసుకోవటం ఏంటి? ఇప్పుడు భక్తుడు చెప్పాడు యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో, నన్ను ఈ జనుల మార్గం నడవద్దని గద్దించి చెప్పాను అని రాయబడింది. ఈరోజు మరి దేవుణ్ణి మనిషి వెతుక్కుంటున్నాడు. ఎలాగ వెతుక్కున్నాడు? దేవుడేమన్నా నేనున్నాను అని అన్నాడా? మరి పక్షులు, జంతువులు దేవుణ్ణి వెతకవు. మనిషి ఎందుకు వెతుకుతున్నాడు అంటే మనిషిలో మనస్సాక్షి ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ మనస్సాక్షి ద్వారా దేవుడు గద్దిస్తూ ఉంటాడు. మనిషికి తప్పు ఒప్పు తెలుసు, చెడు మంచి తెలుసు, కానీ ఉన్న పరిస్థితిని బట్టి, వెళ్తున్న మార్గాన్ని బట్టి చెడు కంటే లేకపోతే మంచి కంటే చెడే ఎక్కువ చేసేస్తాడు. అప్పుడు ఏం చేస్తుంది మనస్సాక్షి? గద్దించదే లేదా? ఈ తప్పు ఇలా చేయకూడదు అని చెప్తున్నా కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే తన సొంత మార్గంలో వెళ్ళిపోయి, లోక సంబంధమైన మార్గంలోకి వెళ్ళిపోయి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు. ఇలాగా సమస్త శరీరంలో వారి మార్గాలు చెరిపేసుకున్నారంట. వారికి ఇష్టమైన మార్గాలు చేసుకొని అలాగా బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఈ భూలోకాన్ని నాశనం చేసేద్దాఅని అనుకున్నాడు దేవుడు. అప్పుడు అక్కడ రాయబడిన మాట, నోవాహు అనే ఒక అతను చూశాడట. ఏమండి, 6వ అధ్యాయం 8వ వచనంలో లేదా 9, నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. స్తోత్రం చెప్పండి అండి. దేవునికి స్తోత్రం. అందరూ వారి ఇష్టానుసారంగా లోకానికి నచ్చినట్టు వెళ్తా ఉంటే అక్కడ రాయబడిన మాట నోవాహు. చెప్పండి అండి. స్తోత్రం. ఏం పేరండి? నోవాహు అనే అతడు మాత్రం మనుషుల మార్గంలో వెళ్ళలా, దేవునితో నడిచాడు. అనగా దేవుని మాట, వాక్యము లేకపోతే దేవుని పద్ధతిలో నడిచాడు. అయితే దేవుడు భూలోకంలో మనుషులు వెళ్తున్న ఆ పాపమును, శాపమును మనుషులు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు కనుక నాశనం చేద్దాం అనుకున్నప్పుడు నోవాహు దేవునికి భయపడి దేవుని మార్గంలో నడుస్తున్నాడు కాబట్టి నోవాహుతో చెప్పాడయ్యా, నువ్వు నా మాట విని నా మార్గంలో బ్రతుకుతున్నావు, ఈ జనాల మార్గంలోకి వెళ్ళట్లా, నువ్వు జాగ్రత్త పడి నా మాట ప్రకారం జీవిస్తున్నావు కనుక ఇదిగో లోకం మీదకి ఉగ్రత రాబోతా ఉంది, మనుషులు చేసిన పాపము కొరకు శిక్ష రాబోతా ఉంది. అయితే నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకుంటానికి ఓడ ఒకటి సిద్ధం చేయమని చెప్పాడండి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఒక భయంకరమైన ఉగ్రత రాబోతుంది ప్రపంచం మీదకి. అయితే ఆ ఉగ్రతలో ఎవరైతే దేవుని మాట ప్రకారం జీవిస్తున్నారో అతనికి ముందే చెప్పాడు, నీవు నీ ఇంటి వారు రక్షణ కొరకు
ఓడ ఒకటి సిద్ధం చేసుకో, ఎందుకంటే జలప్రలయం రాబోతా ఉంది. ఆ నీళ్లు మిమ్మల్ని ముంచకుండా ఆ పడవ మిమ్మను ఓడ కాపాడుతుందని చెప్పగా నోవాహండి దేవుని మాట ప్రకారం ఓడ కడతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎక్కడైనా సముద్రం దగ్గర కట్టాలి, ఈయన ఊళ్ళో కడుతున్నాడు. ఈయనొక్కడే కాదు, పిల్లలు కోడల్లో అందరూ కలిసి కడతా ఉన్నారు. కడతా ఉంటే జనాలేమో పాపం చేస్తూ లోక సంబంధిగా బ్రతుకుతున్నారు, ఇష్టానుసారంగా మనసుకు నచ్చినట్టు బతుకుతున్నారు. ఈ లోకంలో తిందాం తాగుదాం లోక సంబంధంగా బ్రతుకుదాం అన్నట్టుగా దేవుని భయం లేకుండా లోకస్తులు అలా బ్రతుకుతున్నారుగా, వాళ్ళు కూడా అలా బ్రతుకుతున్నారు. బ్రతుకుతా ఉంటే నోవాహు దేవునికి భయపడి దేవుని మాట ప్రకారం వాడ నిర్మిస్తా ఉంటే కొడుకులు కోడళ్ళు కూడా సహకరిస్తా ఉంటే జనాలకి ఎట్టుందంటే, ఏందయ్యా నోవాహు, ఏంది వాడ కడుతున్నావు అంటే, దేవుడు చెప్పాడయ్యా మీరు కూడా మారు మనసు పొందండి, మీరు కూడా వాడలోకి రండి, లేకపోతే దేశం మీద లేకపోతే ప్రపంచం మీద ఉగ్రత రాబోతా ఉంది, మనుషుల పాపం పెరిగిపోయింది, మనుషులు ఇష్టానుసారంగా బతుకుతున్నారు, ఇదిగో తప్పించుకునే మార్గం ఉంది అని చెప్తా ఉంటే ఎగతాళి చేశారట. ఒక్కడు కూడా ఇలా ఏందో అంట, ఉగ్రత అంట.